ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. గాను శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారి కుమారుడు శ్రీ చోళ భార్గవ్ గారి జన్మదిన సందర్భంగా 2/10/2024 శుభ సందర్భంగా 3/10/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ చోళ భార్గవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనసులు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ల మనసారా కోరుకుంటూ అలాగే చక్కని నందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎండుమర్ యాభై సంవత్సరే శ్రీ చోళ భార్గవ్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా ఆశ్రమంలో మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విశేషండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చోళ భార్గవ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ చోళ భార్గవ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే చోళ భార్గవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి, శ్రీమతి అలాగే శ్రీ చంద్రహాస్ గారికి, శ్రీమతి నవ్యశ్రీ గారికి, శ్రీ చోళ భార్గవ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశక్తిని అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశ్న కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నవేశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దినం మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నామేమో అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా స్వీట్ డబల్ కామిటా అలాగే రైస్ అలాగే బెండకాయ మసాలా అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. చిన్న మొత్తం అరటిపండుతో